Swarag with Rishil. भली 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 रा भली साहोर बाहुबली भली 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 रा भली साहोर बाहुबली जय हारतिनी के पट्टाली पट्टाली भुवनालन्नी जय कोट्टाली गगनाले छत्रम पट्टाली रुद्रस्सा है सर्वत्र समुद्रस्सा है सा रुद्रस्सा है सर्वत्र समुद्रस्सा है सा रुद्रस्सा है सर्वत्र समुद्रस्सा है सा रुद्रस्सा है सर्वत्र समुद्रस्सा जननी दीक्षा अचलम ई कोडुके कवचम इप्पुडा अम्मकी अम्मैనందుక పులకరించిందిగా ఈ క్షణం అడవుల గుట్టాల్ మిట్టాల్ గమించు పిడికిట పిడుగుల్ పట్టి మించు అరికుల వర్గాల్ దుర్గాల్ జయించు అవనికి స్వర్గాలే పెంచు అంత మహాబలుడైనా అమ్మ ఒడి పసివాడే శివుడైనా భవుడైనా అమ్మకు సాటి కాదంటాడే है सा रुद्रस्सा है सर्वत्र समुद्रस्सा है सा रुद्रस्सा है सर्वत्र समुद्रस्सा है सा रुद्रस्सा హేస రుద్రస్స है सर्वत्र समुद्रस्सा హేసర భద్ర సముద్రస్స है सा रुद्रस्सा है सर्वत्र समुद्रस्सा है सा रुद्रस्स है सर्वत्र समुद्रस्स है सा रुद्रस्स है सर्वत्र समुद्रस्स है सा रुद्रस्स रा रा रे रा रे रा रे ला भली 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 रा भली साहोरे बाहुबली जय हारतिनी के पट्टाली भली 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 रा भली साहोरे बाहुबली जय हारतिनी के पट्टाली पट्टाली भुवनालन्नी जय कोट्टाली गगनाले छत्र पट्टाली थैंक यू స్వరాగ్ రిషిల్ రిషిల్ స్వరాగ్ అసలు ఎంత బాగా పాడారు. ఒక ఏకతాటి పైన అలా నడుచుకుంటూ 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 వెళ్ళారు. అది ఊహించలేదు ఎంత బాగా పాడతారు. నువ్వు కూడా గగనాలే ఛత్రం పట్టాలి దగ్గర ఆ పై స్థాయిలో ఎంత చక్కగా నిలిపావో మనస్ఫూర్తిగా అభినందనలు. ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఇద్దరి ప్రదర్శన ఒక బాల్యం తన భవిష్యత్తును కలుసుకుంది. थैंक यू सर కిరవాణి సార్ ఒక కారణం చేత దలేర్ మెహందీ గారి చేత పాడించారు. అది అంతకు ముందు ఎపిసోడ్స్ లో వారు చెప్పగా మనం విన్నాం. ఆ రేంజ్ మ్యాచ్ చేయటం అనేది ఇంపాసిబుల్ టాస్క్. అక్కడ పాడాల్సిందే. ఇది ఎంత ఘనమైన ఎంత అద్భుతమైన పాట. అసలు ఇంత అద్భుతంగా చిత్రీకరించబడ్డ పాట ఒక ప్రపంచాన్నే చూపించారు ఆ ట్యూన్ ద్వారా అండ్ చిత్రం ద్వారా. సో దీనికి దలేర్ మెహందీ గారు మాత్రమే సరిపోతారు అని పిలిపించినటువంటి పాట నువ్వు సునాయాసంగా పాడడం అనేది చాలా గొప్ప విషయం స్వరాగ్. థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ అది నీకు భగవంతుడు ఇచ్చినటువంటి వరం. నీకు ఆ గొంతు ఆ రేంజ్ భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం. దీన్ని బాగా కాపాడుకో ప్లీజ్. డెఫినెట్లీ మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్. అండ్ రిషిల్ నువ్వు పాడిన లైన్స్ ఎంత శృతిపక్వంగా ఉన్నాయో అండ్ ఎంత మృదువుగా చాలా స్మూత్ గా అండ్ చాలా చాలా బాగా పాడావు నాన్న. నీ లైన్స్ అన్ని थैंक यू मैम చాలా మంచి సపోర్ట్ ఇచ్చావు. అండ్ మళ్ళీ సెట్ కి ఒక కళ తీసుకొచ్చావు తెలుసా. నువ్వు ఒక కళ Thank you. తీసుకొచ్చావు, ఒక ఎనర్జీ తీసుకొచ్చావు. అదే అమాయకత్వం.
అని అనుకునేటటువంటి కుర్రాడు. సో ఇందాక డీకోడ్ చేయాల్సింది కూడా ఒకటి ఉంది సార్ మాట్లాడిన తర్వాత. చెప్తున్నాడు ఏదో. రిషిల్ సార్ ఏ ఊరమ్మా మీది? ఆదిలాబాద్ సార్. ఆదిలాబాద్. బాగా ఎన్నేళ్ళు నీకు? నాకు 12 ఇయర్స్ సార్. 12 ఇయర్స్. ఎస్ సార్. ఇంకా అమ్మ చూడాలి పాట తెలుసా? పాప పసివాళ్ళు. అవును సార్ తెలుసు. ఇంకా అదే వాయిస్లో ఉంది. ఇంకా నువ్వు రిషిల్ని డెస్టినేషన్ స్వరాగ్ అంటున్నావు. కాదు రిషిల్, మీరు అన్నారు కదండి, కానీ రిషిల్ నేను కనబడుతున్నాను. థ్యాంక్ యూ. నేను కాకినాడలో చదువుకున్నప్పుడు అలాగే ఉండేవాడిని. నేను వాళ్ళు నన్ను మా స్కూల్ టీచర్లు వాళ్ళు పాట పాడమనేవారు. కాకపోతే నువ్వు వాళ్ళు కోరస్ పాడేటప్పుడు దాన్ని నువ్వు పాడకూడదమ్మా. ఓకే నువ్వు పాడడం వల్ల అది మొత్తం దాని లక్షణం మారిపోయింది. నువ్వు ఆవేశపడి మొత్తం అంతా ఆక్రమించావు. ఓకే సార్. నీకేంటంటే ఉత్సాహం బాగుంది నీది. అంటే నేను ఏమీ డిస్కరేజ్ చేయట్లే, కానీ కొన్ని చోట్ల మనం ఆపాలి. అయితే వాళ్ళని మింగేసావు నువ్వు వాళ్ళందరినీ. నీ చేతిలో మంచి పవర్ఫుల్ మైక్ ఉంది. గాడ్ బ్లెస్. చాలా పైకి వస్తావు నువ్వు. థ్యాంక్ యూ సార్. బాబు చాలా చక్కగా పాడావు. దలేర్ మెహందీ గారి ఎనర్జీకి మ్యాచ్ చేస్తూ చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. అంత మహాబలుడైనా అది కూడా అది కొంచెం కంట్రోల్ కావాలమ్మా. అది చాలా కష్టమైన, అంటే 2 లైన్లే, కానీ 2 లైన్లు పాడడానికి చాలా టైం పట్టింది మొత్తం నాకు. ఆ 2 లైన్ మధ్యలో 2 లైన్లు పాడాను కదా. అవును సార్. హమ్మింగ్ కూడా మేము డివైడ్ చేసుకున్నాము. ఎందుకంటే ఫస్ట్ హమ్మింగ్ ఆయనకి సరిగ్గా రావట్లేదు దలేర్ గారికి, లాస్ట్ హై పిచ్ నాకు పలకట్లేదు. సరే అది కొంచెం ఆయనది ముందు నేను స్టార్ట్ చేసిన తర్వాత ఆయనది ఆన్ చేశాను. సో ఆ రకంగా కుస్తీ పట్టాము ఆ పాటకి. స్వరాగ్ బాగా పాడావమ్మా, అభినందనలు నీకు. థ్యాంక్ యూ సార్. రా